పినాకిల్ కళాశాల అంటేనే ఫీజుల మోత. ఇక్కడ చదువు కన్నా ఫీజుల వసూలుపైనే యాజమాన్యం శ్రద్ధ పెడుతుంది. ఇంటర్ తర్వాత డిగ్రీ చేయాలంటే ఏడాదికి 95,000 రూపాయలు ఫీజు చెల్లించాలి. అదే డిగ్రీ తర్వాత డిప్లొమా చేస్తే 85,000 కట్టాల్సిందే. అయితే ఇన్ని వేలు కడుతున్నా కట్టే ఫీజుకు కళాశాల పేరుతో కనీసం రిసిప్ట్ కూడా ఇవ్వరు. మరోవైపు ఫీజుల పేరుతో తమను కిల్ చేస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. డిగ్రీ డిప్లొమా కోర్సుల పేరుతో యాజమాన్యం అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తోందని వాపోతున్నారు స్టూడెంట్స్. ఇక స్టూడెంట్స్ ను ఆకర్షించడం కోసం సామదాన దండోపాయ విద్యలని ప్రదర్శిస్తోంది. అత్యధిక రంగంలో అగ్రగామి కావాలంటే పినాకిల్ లో అడ్మిషన్ తీసుకోండి యాజమాన్యం తెగ ఊదరగొట్టేస్తోంది. తమ కళాశాలలో చదివితే స్టార్ హోటల్స్ లో ఉద్యోగం గ్యారంటీ అంటూ కహానాలు కూడా చెప్తోంది పినాకిల్ ఇన్స్టిట్యూట్. అంతర్జాతీయంగా తమ కళాశాల క్రేజ్ చూడనంటూ తప్పుల తడుకును ముద్రిస్తోంది. ఇక్కడ చదివిన విద్యార్థి తన తెలివితేటలతో వృద్ధి సాధిస్తే అది తమ కళాశాల ప్రత్యేకమంటూ క్లైమ్ చేసుకుంటోంది. కళాశాల తప్పుడు ప్రకటనల వల్ల తాము మోసపోయామని ఇక్కడికి వచ్చే విద్యార్థులు వాటి ద్వారానే మోసపోతున్నారని స్టూడెంట్స్ చెప్తున్నారు. టెక్నికల్ కోర్సులో ఒక మెడిసిన్ ఫీజు లేని విధంగా హోటల్ మేనేజ్మెంట్ కు వసూలు చేస్తున్నారంటే మరి దీనిలో ఉన్న ఉద్యోగం ఏంది? మరి ఒక ఇంజనీరింగ్ చేస్తున్న మినిమం బయటికి వెళ్తే 10,000 15,000 ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ మరి హోటల్ మేనేజ్మెంట్ బయటికి వెళ్ళి చూస్తే మరి 3-4 వేలు ఇవ్వలేని పరిస్థితిలో విద్యార్థులను పంపి మేము ప్లేస్మెంట్ ఇచ్చాము, మేము ఉద్యోగాలు కల్పించాము, అదొక ప్రొఫైల్గా పెట్టుకొని ఓచలు చేసుకొని మరి కొంచెం బోర్డులు పెద్దవి పెట్టి మరి చిన్న బిల్డింగులలో నడిపి మరి ఈ కళాశాలలు పూర్తిగా దోసుకుంటున్నాయి. మరి ఈ మేనేజ్మెంట్ కూడా ఈ రోజే మరి ఇన్ని రోజులు మరి ఉస్మానియా అఫిలియేటెడ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న విషయం మరి ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు కూడా మరి అంత పేరు మోపిన యూనివర్సిటీకి ఇలాంటి ఫేక్ సంస్థలకు ఎలా అప్లికేషన్ ఇచ్చారని అడుగుతున్నాం. సో ఇది ఒరిజినల్ కాదా అని డౌట్తోని చూస్తే ఎవరు సరిగా పట్టించుకోవట్లేదు. పేరుకి సోఫాలు వేసేసి క్లాక్స్ పెట్టుకొని కూర్చున్నారు. సో అది లగ్జరీ లుక్ ఇచ్చారు. కానీ వాళ్ళు అందులో ఉండే రిసెప్షనిస్ట్ కానీ హెచ్ఆర్ కానీ మేనేజర్ కానీ వాళ్ళ లెవెల్ ఆఫ్ టాకింగ్ మాత్రం ఏదో లో కాలేజ్ ఉంటుంది కదా అలా టాకింగ్ లుక్ మాత్రం లగ్జరీ లుక్ ఇచ్చారు. సో దాని మీద బేస్ చేసి నాకు డౌట్ వచ్చి వద్దులే అని చెప్పి క్లోజ్ చేసి వెళ్ళిపోయా.